ఆధునిక సమాజంలో కూడా ఆటవిక నమ్మకాలు సజీవంగానే కనిపిస్తున్నాయి. ఒక మనిషిని బలిస్తే మరొక మనిషికి మేలు జరుగుతుందనే మూర్ఖత్వం, మూఢనమ్మకాలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. నరబలి కల్చర్ ఇంకా కనిపిస్తూనే ఉంది. చేతబడి, క్షుద్ర పూజలు వంటి భయంకరమైన అంధవిశ్వాసాలు అమాయకులను బలి తీసుకుంటున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇలాంటిదే ఓ అనుమానాస్పద సంఘటన వెలుగులోకి వచ్చింది. కాటారం భూపాలపల్లి జాతీయ రహదారి వెంటున్న అటవీ ప్రాంతంలో ఓ యువతి మృతదేహం కుళ్ళిపోయి కనిపించింది. తలను రాయితో బద్దలు కొట్టి ప్రాణం తీశారో లేదంటే గొర్రెను మేకను బలించినట్టు చంపేశారో తెలియదు, కానీ ఆ అమ్మాయి శవం దాదాపు కుళ్ళిపోయి కనిపించింది. అంతేకాదు ఆ అమ్మాయి డెడ్ బాడీ చుట్టూ పసుపు కుంకుమ ఆనవాళ్ళు, కోసి పడేసిన నిమ్మకాయలు కనిపించాయి. డెడ్ బాడీ సమీపంలో దొరికిన ఆధార్ కార్డు ఆధారంగా ఆ అమ్మాయి చిట్యాలలోని ఒడితెలకు చెందిన కప్పల వర్షినిగా తెలుస్తోంది. వర్షిని ఆగస్టు 6వ తేదీన అదృశ్యమైంది. వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. మరి వర్షినిని చంపింది ఎవరు? ఇదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతోంది. ఆగస్టు 6వ తేదీన ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది వర్షిని కోసం కుటుంబ సభ్యులు. ఆగస్టు 2వ తేదీన ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది వర్షిని కోసం కుటుంబ సభ్యులు గాలించారు. వర్షిని తల్లి ఆగస్టు 6వ తేదీన ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన తర్వాత వర్షిని కోసం వెతుకుతున్న పోలీసులకు ఊహించని విధంగా ఈరోజు ఉదయం కాటారం భూపాలపల్లి 363 నంబర్ జాతీయ రహదారి మేడిపల్లి అటవీ సమీపంలో ఒక యువతి మృతదేహం ఉందనే సమాచారం అందింది పోలీసులకు. అటుగా వెళ్ళిన వ్యక్తులు రోడ్డుకి కొద్ది దూరంలోనే మనం స్పాట్లో ఉన్న వీడియోస్ చూడొచ్చు. రోడ్డుకి సరిగ్గా ఒక 100 మీటర్లు కూడా లేని దూరంలోనే ఈ డెడ్ బాడీ ఉంది. డెడ్ బాడీ పూర్తి స్థాయిలో కుళ్ళిపోయి కనిపించింది. పూర్తి స్థాయి ఇంటీరియర్ ఏరియా కావటం, అట్లాగే అటవీ ప్రాంతం కావడంతో అక్కడ ఎవరు ఆ ప్రాంతాన్ని గుర్తించలేదని కూడా తెలుస్తుంది. విషయం ఏంటంటే వర్షిని వెళ్ళిపోవడానికి, ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటన్నది ముందు ఇక్కడ కనిపెట్టాల్సిన అవసరం ఉంది. వర్షిని డెడ్ బాడీ దగ్గర మనం గమనించవచ్చు, నిమ్మకాయలు ఉన్నాయి. చాలా స్పష్టంగా కొన్ని నిమ్మకాయల్ని కోసి అక్కడ పడేశారు. వర్షిని మృతదేహం దగ్గర ఆ డెడ్ బాడీ సీన్ మేము చూపించలేము, ఎందుకంటే బ్లర్ వేసి చూపిస్తున్న విజువల్ని. వర్షిని డెడ్ బాడీ దగ్గర కొన్ని నిమ్మకాయలు కోసి పడేసి కనిపించాయి. అట్లాగే పసుపు కుంకుమ భారీ ఎత్తున జల్లినట్టుగా కనిపించింది. అట్లాగే కొంత క్షుద్ర పూజలు కూడా జరిగినట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయి. పోలీసులు కూడా ఈ ఆనవాళ్ళని నిమ్మకాయల్ని సేకరించారు. అక్కడి నుంచి పసుపు కుంకుమ అట్లాగే ఆ క్షుద్ర పూజలకు సంబంధించిన ఆనవాళ్ళని కూడా క్లూస్ టీమ్ సేకరించింది. వర్షిని మృతదేహానికి అక్కడే కాటారం ఆ రోడ్డు పైన ఎక్కడైతే డెడ్ బాడీ దొరికిన ప్లేస్ ఉందో మేడిపల్లి అటవీ ప్రాంతంలో అక్కడే వర్షిని డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించారు. మీరు స్క్రీన్లో చూస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం డిఎస్పీ సూర్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డిఎస్పీ సూర్యనారాయణ ఈ కేసు తీవ్రంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే వర్షిని వయసు 22 సంవత్సరాలు. ఆగస్టు 2వ తేదీన చిట్యాల్లోని ఒడితెల నుంచి ఇంట్లో ఉంచి చెప్పకుండా వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. బయటకు వచ్చేటప్పుడు వెంట ఆధార్ కార్డు కూడా తెచ్చుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే బస్సులో ప్రయాణించేందుకు ఆధార్ కార్డు, ఫ్రీ బస్ నడుస్తుంది కాబట్టి తెలంగాణలో బస్సులో ఉచితంగా ప్రయాణించేందుకు ఆమె వెంట ఆధార్ కార్డు తెచ్చుకున్నట్టుగా తెలుస్తుంది. ఎవరి కోసం ఇంట్లోంచి బయటకు వచ్చింది వర్షిని అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. వర్షిని ఎవరైనా మాయ చేసి లేకపోతే ట్రాప్ చేసి పిలిచారా, లేకపోతే ఇంట్లో ఏదైనా గొడవలు లాంటివి జరగటం వల్ల వర్షిని అలిగి ఇంట్లోంచి బయటకు వచ్చిందా? దాదాపు 22 రోజుల తర్వాత వర్షిని డెడ్ బాడీగా కనిపించడం, వర్షిని ఊహించని విధంగా ఆమె మృతదేహం దగ్గర పసుపు కుంకుమ అట్లాగే కోసి పడేసిన నిమ్మకాయలు ఉండటం, నర్రబలి జరిగిందనే అనుమానాలు పెరుగుతున్నాయి ఈ పరిస్థితులని చూస్తుంటే. అంటే వర్షిని ఎవరైనా కిడ్నాప్ చేసి ఈ నరబలికి తీసుకొచ్చారా, లేకపోతే ఎవరైనా వర్షిని ప్రేమ పేరుతోనో లేకపోతే మరేదైనా కోణంలోనో వర్షిని తీసుకొచ్చి ఇక్కడ హత్య చేశారా అనేది కూడా అర్థం కాని మిస్టరీగా మారుతుంది. పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, వర్షినిది హత్య ఆత్మహత్య తేలాలి అంటే పిఎం రిపోర్టు, ప్రాథమిక రిపోర్ట్ రావాలి, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత కానీ వర్షినిది హత్య ఆత్మహత్య అనేది తేలదు అని చెప్తున్నారు. ఒకవేళ అక్కడ సిచ్యువేషన్ సీన్ ఆఫ్ అఫెన్స్ని చూస్తే పోలీసులు చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటే, పోలీసులు ఇస్తున్న క్లూస్ ప్రకారం చూస్తుంటే
వర్షిణిని దారుణంగా చంపేశారని అర్థమవుతోంది. వర్షిణి తలపైన రాయితో బలంగా మోది హత్య చేశారని చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఖచ్చితంగా ఇది కొంత క్షుద్ర పూజలు, ఆటవిక ఆచారాలను నమ్మే ప్రాంతం. ఈ ఏరియాలో గతంలో ఇటువంటి సంఘటనలు జరిగిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. కాబట్టి వర్షిణిని ఖచ్చితంగా నర్రబలి చేశారా లేకపోతే క్షుద్ర పూజలకు బలిచ్చారా అన్నది తేలాల్సిన అవసరంగా కనిపిస్తుంది. చాలా స్పష్టంగా ఇక్కడ క్షుద్ర పూజలు జరిగిన ఆనవాళ్ళు ఉండడంతో క్షుద్ర పూజలకే వర్షిణిని బలిచ్చారనే సందేహం కూడా కలుగుతోంది. వర్షిణి కుటుంబ సభ్యులు మాత్రం బోరున విలపిస్తున్నారు. తమ కూతురు ఇలా డెడ్ బాడీగా తిరిగి వస్తుందని వాళ్ళు అంచనా వేయలేకపోతున్నారు. వర్షిణి ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇప్పుడు తీవ్రమైన శోక సముద్రంలో మునిగిపోయి ఉన్నారు. వర్షిణిని హత్య చేశారనేది అర్థమవుతున్న సందర్భంలో హత్య చేశారని అక్కడున్న క్లూస్ కానీ అక్కడున్న సీన్ ఆఫ్ అఫెన్స్ను చూస్తే మనకు అర్థమవుతుండడంతో ఖచ్చితంగా ఇది నరబలి అనే నిర్ధారణకు వస్తున్నారు పోలీసులు. ఆ నరబలికి కావాల్సిన నరబలి చేసినట్టుగా ఉన్న ఆనవాళ్ళకు సంబంధించిన నిమ్మకాయలు కావచ్చు, కాకపోతే పసుపు కుంకుమ కావచ్చు, వాటి శాంపిల్స్ కూడా సేకరించారు. మరోవైపు వర్షిణి మృతదేహాన్ని చూస్తే, మృతదేహం పడున్న ప్లేస్ను చూస్తే అత్యంత దారుణంగా వర్షిణిని చంపేశారనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒకటేమో తలపైన బలంగా మోదటం వల్ల వర్షిణి తల నుజ్జునుజ్జయిందా అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె తల పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో కనిపించింది. ఆ తలపై నుంచి బండరాయితో మోదితే, గతంలో మనం చూసిన చాలా హత్యలు చూసాం, బండరాయితో మోదితే తల ఎలా ముక్కలవుతుందో ఇక్కడ కూడా అలాగే ధ్వంసమై కనిపిస్తోంది వర్షిణి తల. అంతేకాదు మరోవైపు వర్షిణి కాళ్ళు చేతుల్ని విరిచిపడేసినట్టుగా కూడా ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. విచిత్రమైన విషయం ఏంటంటే గడిచిన 22 రోజులుగా వర్షిణి కనిపించలేదు. ఇక్కడ హత్య జరిగిన సీన్ చూస్తుంటే, డెడ్ బాడీని చూస్తుంటే మర్డర్ జరిగి కూడా దాదాపు 10 రోజుల పైన అయి ఉంటుండొచ్చు అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే కుళ్ళిపోయింది, ఆల్మోస్ట్ ఆల్ డెడ్ బాడీ కుళ్ళిపోయిన స్థితిలో కనిపిస్తుంది. ఇన్ని రోజులు ఈ అటవీ ప్రాంతంలో ఆ మృతదేహాన్ని ఎవరు గుర్తించకపోవడం ఏంటన్నది ఇప్పుడు బిగ్ క్వశ్చన్గా మారుతుంది. హర్షిని డెడ్ బాడీని రికవర్ చేసిన తర్వాత అక్కడ పోలీసులు కొంత ఇన్వెస్టిగేషన్ చేశారు. పోలీసులు ఏం చెప్తున్నారో ఒక్కసారి అక్కడ పోలీసుల వాయిస్ ఒకసారి విందాం. పోలీసులు ఏం చెప్తున్నారో ఒకసారి వినండి. నిన్న ఒక తగిన సమాచారం మేరకు కాటారం పిఎస్ పరిధిలోని మేడిపల్లి శివారు, ఇటు చూస్తే కమలాపూర్ క్రాస్ రోడ్ నియర్ బై ఒక గుర్తు తెలియని యువతి మృతదేహం పడి ఉందని చెప్పేసి సమాచారం మేరకు మేము విజిట్ చేయడం జరిగింది. క్రైమ్ ఆఫ్ సీన్లో ఎవరా అని చెప్పేసి ఆ డెడ్ బాడీని దర్యాప్తులో భాగంగా దర్యాప్తు చేస్తుంటే కప్పల వర్షిణి ఒడితెల గ్రామానికి చెందిన అమ్మాయిగా గుర్తించబడింది. ఈ అమ్మాయి ఆగస్టు 2వ తారీఖు రోజున, అంటే ఆగస్టు 3న అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి మిస్ అయిందని చెప్పేసి చిట్యాల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ జరిగింది. దాని తర్వాత దర్యాప్తులో భాగంగా 6th రోజున వాళ్ళ మదరు పిటిషన్ వేయడం జరిగింది. అప్పటి నుంచి పోలీసు బృందాలు అమ్మాయి కోసం గాలించడం జరుగుతుంది. నిన్న తగిన సమాచారం మేరకు మేము వచ్చి చూస్తే ఈ బాడీ ఆ అమ్మాయిదిగా వాళ్ళ మదర్ని పిలిపిస్తే గుర్తించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. మిగతా ఏమైనా విషయాలంటే తర్వాత మీడియాకి వెళ్ళబడుతుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్కి అతిపెద్ద ప్రశ్న ఇప్పుడు ఒక్కటే, వర్షిణిని చంపిందెవరు? ఎవరి కోసం వర్షిణి ఇల్లు విడిచి బయటకు వచ్చింది? వర్షిణిని హత్య చేసింది కేవలం కక్షతోనా, కుట్రపూరితంగానా, లేకపోతే నరబలి కోసమా? స్పాట్ను చూస్తుంటే లేకపోతే సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే వర్షిణిని నర్రబలి కోసం చంపారనే అనుమానాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే ఇంకా జయశంకర్, భూపాలపల్లి వంటి కొంత ఇంటీరియర్ జిల్లాల్లో ఈ మూఢనమ్మకాలు ఇంకా పేట్రేగిపోతున్నాయి. మూఢనమ్మకాలకు అమాయకులైన ప్రజలు బలైపోతున్నారనే సందేహాలు కలుగుతున్నాయి. మీకేమనిపిస్తుంది వర్షిణి డెత్ పొజిషన్ చూస్తే? మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి.